నమ శివాయ. జయ కొండదేవత మహాశక్తి అంబవారు వనదేవత. జయ కొండదేవతాయ నమ. జయ సమ్మక్కాయ నమ. జయ సారలమ్మాయ నమ. జయ అంబవారు దేవి మహాశక్తి స్వరూపిణి. జయ వనదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు 12 రాశుల వాళ్ళకి ఈ నూతన సంవత్సరమున ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ధనలాభము, వ్యాపారము, ఉద్యోగము, సంతానము, పెళ్ళి, ఉద్యోగము, వివాహము, జీవిత సమస్య, వైవాహిక జీవితము, కోర్టు సమస్యలు, భూమి సమస్యలు, సినిమా ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది అనేది ఈ 12 రాసుల వాళ్ళకి నేను ఇప్పుడు మీ గురించి అన్ని విషయాలు నేను వివరంగా చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మీరు చూసినట్టుగైతే మీకు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విశాఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, అనురాధ నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే ఆదాయంలో 2, ఖర్చులో 14, రాజపూజిత 5, అవమానాలు 2 అనగా ధనప్రాప్తి యోగంలో చూస్తే అంత అనుకూలంగా లేదు. ఎంత సంపాదించినా కూడా అంతకు మించిన ఖర్చు, అంటే 14% ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. 2% ఆదాయం అనేది వస్తుంది, కానీ అది ఎలా వస్తుందో ఎడిపోతుందో వీళ్ళకి అర్థం కాదు. ఆ డబ్బులు ఎలా వస్తాయో తెలియదు, ఎలా ఖర్చు అయిపోతాయో కూడా వీళ్ళకే తెలియదు. మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ యథావిధి అదే కష్టం, మళ్ళీ అలాగే కష్టం పడాల్సిందే, అలాగే పోరాడాల్సిందే, అలాగే డబ్బులు సంపాదించాల్సిందే. ఇలాంటి జాతక యోగం అనేది ఇలా యోగంలో కనబడుతుంది. మరి రాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగంలో ఏ విధంగా ఉంది కాబట్టి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, ఉద్యోగ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి. కొత్త కొత్త మార్పులు, కొత్త కొత్త పనులు, కొత్త కొత్త కార్యక్రమాలు, కొన్ని అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా ఇలా యోగంలో కూడా చాలా వరకే కనపడుతుంది. మరి విద్యారంగంలో కానీ, విదేశాల ప్రయాణాల్లో కానీ, కొన్ని రాజకీయ ఫలితాల్లో కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొన్ని కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు అలాంటివి కూడా వీళ్ళ జాతక యోగంలో కూడా అతి వేగంగా వీళ్ళ జాతకంలో కనబడుతున్నాయి. మరి ఇప్పుడు వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి సంపాదించిన ఆస్తులు కానీ, ఎన్నో రోజులు సంపాదించిన తెలివితేటలు, విద్యా రంగంలో అన్ని విధానాల్లో ఏదో ఒక విధంగా నష్టపోతుంటారు. అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అని మనసులో కొంచెం బాధాకరంగా అనిపిస్తుంటుంది. కాబట్టి మరి మెయిన్గా మరి పెళ్ళిళ్ళు, ఈ సంవత్సరంలో పెళ్ళిళ్ళు అతి వైభవంగా అనుకున్న కళ్యాణాలు మంచిగా జరుగుతాయి, గృహ ప్రవేశాలు మంచిగా జరుగుతాయి. మరి వైవాహిక జీవితంలో కూడా చూసుకుంటే అద్భుతమైన వైవాహిక జీవితం చాలా బాగా నడుస్తుంది. మరి కోర్టు సమస్యలు కానీ, వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, భూమి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళకి కానీ కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వీళ్ళకి అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి వేగంలోనే వీళ్ళకి దగ్గరలోనే కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమం వీళ్ళకి కరెక్ట్గా కాకోకుండా, మైండు, మనస్సు, ఆలోచన కరెక్ట్గా లేకోకుండా అయిపోతుంటుంది. ఆ కరెక్ట్గా లేని దాని వలన వీళ్ళకి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మనస్తత్వం కరెక్ట్గా ఉండదు. ఆందోళన, మానసికమైన బాధలు, ఇలాంటి కొన్ని సంఘటనమైన ఇబ్బందులతో పోరాడుతుంటారు. ఇలాగ పోరాడే వాళ్ళందరికీ ఒక టైం అనేది రాబోతుందంటారు. ఆ టైం అనేది మీకు భగవంతుడు దయ వల్ల మీకు ఆ అమ్మవారు ఆశీస్సులతో, ఆ భగవంతుడు కటాక్షంతో మీకు మరి ముఖ్యంగా ఆ భగవంతుడు పూజా బలం మీరు చేయాలి. మరి ఆ పూజా బలం మీరు చేయాలి అంటే మరి ముఖ్యంగా మీరు పూజించాల్సింది శ్రీ కనకదుర్గా అమ్మవారిని మీరు ఎక్కువగా పూజించాలి. మరి దాంతోపాటు శ్రీ గణపతిని పూజించాలి. అమ్మవారిని, శ్రీ గణపతిని మీరు పూజించినట్టుగైతే అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతుంది. మైండ్ బాగుంటుంది,
మనసు బాగుంటుంది, చేసే కార్యక్రమాలు బాగుంటాయి. ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం 100% వీళ్ళకి విజయవంతం కావాలి అంటే ఇప్పుడు వీళ్ళకి టయాలు అనేది అంత అనుకూలంగా లేదు. ఒక స్త్రీ నుంచి పురుషుడికి, పురుషుడి నుంచి స్త్రీకి మంచి అద్భుతమైన విజయాన్ని సాధించే యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది. మరి ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేని దానివలన ఇలా ముఖం చూడగానే కెక్కమంటున్నారు, చేతిగాడికి వస్తున్నాయి, చేజారిపోతున్నాయి. మైండ్, మనసు, ఆలోచన ఒక అందునుగా లేని దానివల్ల మానసికమైన ఇబ్బందులు కొన్ని పడుతున్నారు. అలాగ మీరు ఇబ్బందులు పడుకోకుండా ఉండాలి అంటే మీరు ఎక్కువగా ఆ పూజ చేయాలి. శ్రీ కనకదుర్గ అమ్మవారిని పూజించాలి. శ్రీ అమ్మవారిని, శ్రీ గణపతిని మీరు పూజించినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. మైండ్ బాగుంటుంది, మనసు బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది. చేసే కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి.